మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులతో పాటుగా మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో రోజుల తరబడి నిలుచోవలసిన దుస్థితి నెలకొందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఎలక్షన్ అప్పుడు మాయమాటలు మాట్లాడి రైతులకు రైతు బంధు రైతు బీమా ఇస్తాం, సకాలంలో అన్నీ వేస్తామని మోసం చేసి ఇవాళ రైతుకు అన్నం పెట్టే రైతుకు యూరియా లేక, రైతు బంధు రైతు బీమా లేక, వర్షాలు సరైన టైంలో వర్షాలు రాక, కాళేశ్వరం నీళ్లు వదలక ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పేసి మా రైతులు కోసపడుతున్నారు. ఇవాళ 15 రోజుల నుంచి రైతుల కోసం మరి ఎట్లా గత పాలకులు గత ప్రభుత్వము మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు